పంచాయతీలో అందరి ముందు చెంచలమ్మ దోషిగా నిలబడకూడదని వాళ్ళ నాన్న వాళ్ళకి ఉత్తరం రాసి ఉంటుంది సింధూర. అయితే దానికి ప్రతి ఉత్తరంగా సమాధానం రాసి పంపిస్తాడు సింధూర వాళ్ళ నాన్న. ఎవరు ఏం చెప్పినా కూడా నేనైతే వినను, నేను అనుకున్న నిర్ణయాన్ని అమలుపరుస్తానన్నట్టు వాళ్ళ నాన్న చెప్పుంటాడు. అంటే ఖచ్చితంగా చెంచలమ్మని పంచాయతీలో దోషిగా నిలబెట్టాలి, నా కూతురికి న్యాయం చేయాలన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ లెటర్ కాస్త ఈ చాముండి చూసేసి అది చంచలమ్మకు ఇచ్చేస్తుంది. చంచలమ్మ, నీ మీద నాకు ప్రేమ కన్నా నమ్మకమే ఎక్కువ. కానీ ఆ నమ్మకం కరిగిపోయే స్థితికి నువ్వు తీసుకురావద్దు సింధూర అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అత్తమ్మ, ఇదంతా నేను మీకోసమే చేశాను. మీరు మా అమ్మ నాన్నలతో మాట్లాడొద్దన్నారు. నాకు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళకి చెప్పి ఇవన్నీ వద్దు అని చెప్దాం అనుకున్నాను. నాకు కుదరలేదు. అందుకనే లెటర్ రాసి పంపించానని అయితే చెప్తూ అసలు ఈ రేపు పంచాయతీకే రానత్తమ్మ అని చేతులు జోడించి బతిమాలుకుంటుంది. నేను నీ మీద ఎంతో నమ్మకంతో నా వారసురాలిలాగా ప్రకటించాను. నువ్వు బంధు ప్రేమతో అలా ఏం చెయ్యకు. రేపు ఖచ్చితంగా రచ్చబండకి రావాలి. నీ తీర్పు నువ్వు ఇవ్వాలనేది చెప్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి దేవుడికైతే మొక్కుకుంటారు. ఈ చంచలమ్మ ఏం మొక్కుంటుందంటే, నా కొడుకుని ఎంతగా ప్రేమించానో నా కోడల్ని కూడా అంతకన్నా ప్రేమించాను. నా కోడల్ని నాకు దూరం చేయదు స్వామి అని అయితే మొక్కుకొని ఉంటుంది. ఇక సింధూరాన్ని నువ్వేం మొక్కుకున్నావు అంటే, మా అత్తమ్మ ఏం కోరుకున్నదో అది జరగాలని నేను కోరుకున్నాను అని అయితే చెప్తూ ఇక ఇద్దరు కలిసి రచ్చబండకైతే బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరే సమయానికి చాముండి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కలిసి, వదినా, ఈ సింధూర పుట్టింటి వాళ్ళ మీద ప్రేమతో తీర్పు చెప్తుందో, లేదా నీ మీద ప్రేమ ఉందో లేదో, ప్రేమే లేకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో వదినా అంటే, మీరు అలా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నా కోడల గురించి నాకు తెలుసు. తను ధర్మంగానే న్యాయం చెప్తుంది, తీర్పు చెబుతుందని నేను అనుకుంటున్నాను అని అయితే చెప్పి వాళ్ళని గట్టిగా ఇదిలిచ్చి పడేస్తుంది. ఇక దెబ్బకి నోరు మూసుకొని మౌనంగా ఉండిపోతారు. ఇక సింధూరాన్ని తీసుకొని చంచలమ్మ రచ్చబండకైతే బయలుదేరుతుంది.